దిస్ ప్రొద్దున పూట కొద్దిసేపు, సాయంకాలం పూట కొద్దిసేపు. అందుకే ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవ, సాయంత్రం పూట భగవద్గీత ప్రవచనం. కాబట్టి రోజు మొత్తం కూడా అదే భావనలో నడుస్తూ ఉంటుంది. రోజంతా స్పిరిచ్యువలైజ్ అయిపోతుందనమాట. కాబట్టి అది చాలా ముఖ్యమండి. తర్వాత ఏమంటున్నారో చూడండి ఒకసారి 8వ శ్లోకం చదవండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. హ్మ్. చూడండి. మనస్సుని భగవంతుడి పట్ల నిలపటము. ఇది చాలా ముఖ్యమండి. కాబట్టి ఎప్పుడైతే మీకొక విషయం చెప్పనా అండి? మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? ఒకళ్ళొచ్చి సడెన్‌గా అరే! మొన్న ఆ షాప్‌కెళ్ళాం గదా! ఆ షాప్ పేరేంటి? నోట్లో ఉంది. ఇక్కడుంది. బయటి అసలు రావట్లేదు. బయటికి ఇక్కడే ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం అని ఎంత ప్రయత్నం చేసినా గుర్తు రాదండి అప్పుడు. ఎంతమందికి ఆ అనుభవం ఉందండి? నోట్లోనే ఉందట. కొంతమంది నోట్లోనే ఉంది కానీ బయటికి రావట్లేదు. ఎప్పుడు పోయింది? నిన్న పోయింది. ఈరోజు మధ్యాహ్నం చేసింది. అప్పుడు చేసిందే నోట్లో నుంచి బయటికి రావట్లేదండి. ఎందుకు? సడెన్‌గా ఒకసారి జుమ్ అని అడిగేసరికి. అలానే సడెన్‌గా ఒకసారి మరణ స్థితి కానీ, మరణ సమీపంలోకి గాని వచ్చేసామనుకోండి. అప్పుడు ఆహ్, ఓయ్ ఎమదుతల్లారా ఓ 2 నిమిషాలు నోట్లోనే ఉందండి. అంటాను నేను భగవన్నామ తర్వాత చూద్దాము అనంటే వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నారా మనల్ని? కాబట్టి మీరంతవరకు చాయ్ తాగిరండి, కొంచెంసేపు బయటికెళ్ళి రండి. అంత లోపల నేను నోట్లో ఉన్నది బయటకి తీస్తానంటే వాళ్ళేం ఊరుకోరండి. వాళ్ళొచ్చారంటే వాళ్ళ సమయానికి వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోతారంతే. కాబట్టి ప్రాక్టీస్. ఆ! పిల్లవాడు అనుకోవాలండి మొత్తం గుర్తుందండి నాకు నోట్లోనే ఉందండి. కేవలం ఎగ్జామ్‌లో రాయలేకపోయానండి. టీచర్ గారు మార్కులు ఇవ్వండి అంటే ఇయ్యలేరు గదండీ. కాబట్టి ఓ పార్థ, అర్జున ఇది మనస్సును నిలుపు. ఎప్పుడు మనసు నిలపాలి? కనీసం ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడండి మనకి భగవద్గీత వినే ఒక చక్కటి ఆపర్చునిటీ వచ్చిందండి. కాబట్టి కనీసం ఈ ప్రవచనం అయ్యేంత వరకు మన మనసు నిలపగలిగితే 18 రోజులు నేను మనసు నిలుపుతాము అని సంకల్పం చేసుకున్నాం గుర్తుంది గదండీ! కాబట్టి అలా మనస్సు ఎన్నో ఆల్టర్‌నేటివ్స్ చూపిస్తుందండి. కానీ మనం మనసుని నిలపగలిగితే అప్పుడు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మనం భగవంతుడిని స్మరించొచ్చట. ఇప్పుడు 9-13 వరకు భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ఇదొక విధానం. భక్తి ద్వారా భగవంతుడిని స్మరించడం ఒక విధానం అండి. షట్చక్ర సాధన ద్వారా భగవంతుడిని స్మరించడం ఇంకొక విధానం అండి. కుండలిని యోగా, కుండలిని విద్య అంటారు. షట్చక్రములు మొత్తం యాక్టివేట్ చేసి సహస్రార చక్రాన్ని మొత్తం కూడా భేదించి, ఆ సహస్రార చక్రం నుంచి జీవుడు బయటికి విడుదలవుతారు. దానికి ఎన్నో కండిషన్స్ చెప్తున్నారండి. కవిం, పురాణం, అనుశాసితారం, అనోరణీయాం ఇలా ఒక్కొక్క రకమైన సాధన. ఎలా భగవంతుడిని వాళ్ళు చూడాలి? ఎలా భగవంతుడిని వాళ్ళు కన్సీవ్ చేయాలి? ఆ! ప్రణవాన్ని ఆహ్, ఉచ్చరిస్తూ, మొత్తం ఇంద్రియాల్ని నిగ్రహిస్తూ, ఆహారాన్ని మొత్తం నిగ్రహించి, అరణ్యంలో ఉండి, ఏకాంతంగా మనసుని మొత్తం కూడా భగవంతుడి పైనే చేస్తే కానీ భగవత్ స్మరణ అవ్వదట. ఇది షట్చక్ర యోగం. చాలా కష్టమైందండి. చూసారు గదా! ఆ యోగి చూసారు గదా! ఎట్లా మొత్తం కుంగి కృషించిపోయి, ఆ మొత్తం కుండలిని జాగృతం జేసి ఇంకేం లేదండి అంతే. అలా యోగం జేస్తే, అలా తపస్సు జేస్తే, అప్పుడు గాని వారు ఆ స్థితిని పొందలేరటండి. కానీ మీరు చూడండి భగవంతుడు, "అయ్యా స్వామి మనకు కాదండి ఇది. మరి మనకేంటండి?" అని చెప్పే ప్రయత్నంలో 14వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు భక్తి ద్వారా భగవంతుణ్ణి ఎంత సులభంగా గుర్తు తెచ్చుకోవచ్చు 14వ శ్లోకం ఒకసారి చదవండి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పృథా కుమార, క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. అబ్బా! ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చాడండి భగవంతుడు. మీకో విషయం తెలుసా? పూర్తి భగవద్గీతలోనే ఫస్ట్ టైమ్ సులభం అనే మాట మాట్లాడాడండి భగవంతుడు. ఏంటి సులభమట? భక్తి చెయ్యటం సులభమట.
భక్తి ద్వారా భగవంతుడు గుర్తు రావటం అనేది సులభమట. మనందరం ఈ కేటగిరీకి వచ్చిన వాళ్ళమే కదండీ! మమ్మల్ని అడుగుతుంటారు, ప్రభుజీ సులభంగా ఓ 10 నిమిషాల్లో చెప్పండి ఏదైనా చేయగలిగితే. అన్నిటికంటే ఈజియెస్ట్ మార్గం చెప్పండి తరించడానికి. ఇది భగవంతుడు అంటున్నాడండి. సులభం. భక్తి ద్వారా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవటం అనేది అత్యంత సులభమట. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా ఎన్నో మార్గములున్నాయండి. కానీ భక్తి అనేది సులభం. తర్వాత భగవంతుడు చెప్తాడు ఇది అత్యంత ఉత్తమమైనది. సుసుఖం చాలా సంతోషకరమైనది అని భక్తి గురించి ప్రస్తావన చేస్తారండి. 15వ శ్లోకం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. ఒకసారి చదువుదాం. దాంట్లో ఏం చెప్తున్నారో విందాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వంను పడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడూ తిరిగిరారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడు ఈ లోకాన్ని ఏమంటున్నారండి? దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచానికి భగవంతుడు పెట్టిన పేరు. దుఃఖాలయం అశాశ్వతం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు ఈ లోకం దుఃఖాలయం అని తెలుసా అండి మీకు? మనం ఏమనుకుంటున్నాము? ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఆనందం దేనిపైన డిపెండెంట్ ఉంది? వాడు చూడు అసలు ఎంత ఆనందంగా ఉన్నాడో. వాడు నిజంగా ఉన్న ఆనందం కాదండి. మనము ఆయన ఎంత ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నామో దానికంటే ఆనందంగా ఉండాలని మన ప్రయత్నంలో మన ఆనందాన్ని చూస్తున్నాం. అందుకే మిజరబుల్‌గా ఫెయిల్ అయిపోతాం. మాకొక వీడియో పంపించారు. చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అన్నమాట వాళ్ళు. జనాల్ని వాళ్ళ నిత్య జీవితాన్ని చూపిస్తూ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అయితే వాళ్ళంటున్నారు, "మేమేమనుకుంటున్నారండి మీరు? మా జీవితంలో ఉన్నయి అన్నీ చూపిచ్చేస్తామనుకుంటున్నారా మీకేమన్నా? ఏదైతే ఆనందంగా ఉందో దాన్ని చూపిస్తాం. ఏదైతే బాధుందో అది చూపించకూడదు అనుకోకండి. మా జీవితం మొత్తం ఆనందంగానే ఉంటుందని కాదు. చాలా బాధలున్నాయి. నిజంగా చెప్పాలంటే మీకంటే మాకెక్కువ బాధలున్నాయని చెప్తున్నారండి వాళ్ళు." కానీ మనకేమనిపిస్తుంది? ఇంటర్నెట్‌లో ఏం చూస్తామండి మనం? వాళ్ళెలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళెలా